అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మంథనిలోని రావుల చెరువు కట్టలోని శ్రీ కృష్ణ మందిరం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం కేవలం పూజలు జరిగే ప్రదేశం మాత్రమే కాదండి. భక్తి, సేవ, ఐకమత్యానికి ఒక చక్కటి నిలయం. శ్రీ కృష్ణ మందిరం నిర్మించి దాదాపు 10 సంవత్సరాల పైనే అవుతోందండి. ఆలయం ప్రారంభమైన నాటి నుండి నేటి వరకు కూడా ప్రతిరోజు రాత్రి భక్తి కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు శ్రీకృష్ణ భజన మండలి మహిళలు ఆలయానికి చేరుకొని ఎంతో భక్తి శ్రద్ధలతో భజనలు చేస్తారు. అనంతరం పవళింపు సేవ నిర్వహించి భక్తి భావంతో స్వామివారిని శయనింపజేస్తారు. ఈ ఆలయంలో అందరూ ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా కలిసిమెలిసి సేవ చేస్తుంటారు. భక్తి, స్నేహం, సేవాభావం ఈ మందిరం ప్రత్యేకత. ఈ మందిరంలో ప్రతి శనివారం అలాగే ఏకాదశి రోజుల్లో కూడా ప్రత్యేక పారాయణాలు నిర్వహిస్తారు. ఆ రోజుల్లో భక్తులతో ఆలయం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడుతుంది. శ్రావణ మాసంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. కార్తీక మాసంలో సాంప్రదాయబద్ధంగా తులసి కళ్యాణం నిర్వహించి భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతారు. అలాగే మార్గశిర మాసంలో ధనుర్మాస పూజలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుగుతాయి. ఇంకా కార్తీక మాసంలో నెల రోజుల పాటు తెల్లవారుజామున మహిళలు కాకడా హారతులు సమర్పిస్తూ శ్రీకృష్ణుని నామస్మరణతో భక్తిమయ వాతావరణాన్ని సృష్టిస్తారు. ఇలాంటి భక్తి సాంప్రదాయాలను తరతరాలకు అందిస్తూ మహిళలు ఈ ఆలయంలో విశేష సేవ చేస్తున్నారు. వారి సేవ నిజంగా అభినందనీయం. మంథని చరిత్ర, ఆలయాల విశేషాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇంకా ప్రత్యేక కార్యక్రమాల గురించి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో నేను కృష్ణ మందిరంలో మహిళల యొక్క భజనలు, అలాగే కృష్ణయ్యకు పవళింపు పాటలు ఇవన్నీ కూడా పోస్ట్ చేస్తున్నాను. మరి ఈ వీడియోనైతే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. పవళించువయ్య మాధవ రాధా కృష్ణ పవళించువయ్య మాధవ మల్లె పూల పాన్పు పైన మగువ తోడుగా మల్లె పూల పాన్పు పైన మగువ తోడుగా సుఖముగానయుల్ల మదర నిదుర పోర పురగరాజ శయన పవళించుమయ్య మాధవ రాధా కృష్ణ పవళించుమయ్య మాధవ అలసి ఉన్నవాడవింత ఆలస్యమేలనయ్యా అలసి ఉన్నవాడవింత ఆలస్యమేలనయ్యా కనులు మూసి నిదుర పోరా యశోదనందన కృష్ణ పవళించుమయ్య మాధవ రాధా కృష్ణ పవళించుమయ్య మాధవ జో 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 హరి పాదములు అతి మెత్తని శ్రీ దివ్య పాదములు బ్రహ్మైక్యమొందిన పాదములు అవి బ్రహ్మాదుల కందరి పాదములు ఏ వేళ ఎందైన ప్రయాసమొసగి ఆయాసమును లీచు పాదములు దృఢభక్తి కలిగి బలిని 3 అడుగులు అడిగిన ముద్దు పాదములు ఒత్తుదామా హరి పాదములు అతి మెత్తని శ్రీ దివ్య పాదములు లక్ష్మికి దొరికిన పాదములు తన వక్షస్థలమందున్న పాదములు రక్షకుడవు నీవే గతి అనే వారిని రక్షించడి ముద్దు పాదములు పోషించడి ముద్దు పాదములు ఒత్తుదామా హరి పాదములు అతి మెత్తని శ్రీ దివ్య పాదములు మన్నన కలిగిన పాదములు మా అన్న శ్రీరాముల పాదములు అహల్య పావనమైన పాదములు అతివతమునితో అయోధ్యకేగిన పాదములు శోధించి జ్ఞానమును తత్వమును సాధించు సద్గురుని పాదములు ఒకరివి కావివి పాదములు అందరికందని పాదములు
ఎన్నెన్న జన్మాల పుణ్య ఫలమో గాని కన్నుల గంటిని పాదములు, రెండు కన్నుల గంటిని పాదములు. మొత్తుదామా హరి పాదములు, అతి మెత్తని శ్రీ దివ్య పాదములు. చామరములు వేసెదా శ్రమలు నేడు బాపుమా, కామ వెళ్ళ ద్రొక్కిమి ధామములకు మ్రొక్కెదా. భావమందు నమ్మితి నన్ను బ్రోవకున్న దప్పున, నాతుని వలె నమ్మితి నా దారి నీవే చూపుమా. శరణు శరణు వేడదని చరణములే నమ్మితి, సరసి జాక్ష సర్వకాల స్మరణ చేయుచుంటిమి. మంత్రపురిలో ఉంటిమి మా చింత తీర్చమంటిమి, కలికి గోపాల మమ్ము కాచి రక్షించుమా. అవలీవలి చామరములు సేవక జనులు చేయుచుండగా అవతరించుమా రంగా అవతరించుమా. వీణగానములు చేయ విభుదులెల్ల నిలచినారు, అవతరించుమా రంగా అవతరించుమా. దాసోహం దాసోహం గురు కారణమెరిగిన పరమ భక్తులకు దాసోహం దాసోహం. సత్తు చిత్తు ఆనందము లోపల సద్గురుమూర్తిని చూసిన వారికి దాసోహం దాసోహం. అండపిండ బ్రహ్మాండము లోపల ఆపజ్యోతిని చూసిన వారికి దాసోహం దాసోహం. ఇడ పింగళ సుషుమ్నాడుల రాకపోకలు తెలిసిన వారికి దాసోహం దాసోహం. పిపిలి గాంధీ బ్రహ్మ పర్యంతం నిండి ఉన్న ఎల్ల జీవులకు దాసోహం దాసోహం. శేషాచలముల గురు సేవకుడైన విరాగిపోతను తలచిన వారికి దాసోహం దాసోహం. గురు కారణమెరిగిన పరమ భక్తులకు దాసోహం దాసోహం. నీ దాసాను దాసులకు దాసోహం దాసోహం. కృష్ణ పరమాత్మా అది 10 సంవత్సరాలైంది కట్టి. మేము గుడి కట్టి విగ్రహాలను ప్రతిష్ట చేసినప్పటి నుంచి మేము భజన కార్యక్రమాలు మొదలు పెట్టాము. శ్రీకృష్ణ భజన మండలి అని మేము 18-20 మంది ఉన్నాం ఈ కృష్ణ భజన మండలిలో. మమ్మల్ని అక్కడి నుంచి మొదలై అమ్మవారి గుళ్ళో నవరాత్రాలకు శ్రీకృష్ణుడు ముద్ర వేశాడు. శ్రీకృష్ణ భజన మండలి అని ఒక పేరు పెట్టి అమ్మవారి పేరు పెట్టింది మాకు. అట్లాగే కొనసాగుతున్నది భజనలు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉన్నది భజనలు. ఇక్కడ అంటే అక్కడికి కృష్ణ భజన మండలి రావాలని మమ్మల్ని చేస్తున్నారు. మంచిగా జరుగుతున్నది. మా కృష్ణ భజన మండలి రోజు 8 గంటల నుంచి 9 గంటల వరకు తప్పకుండా, ఎంత ఎట్టి పరిస్థితిలో వాన గాని వరపు గాని ఏది వచ్చినా మేము వరకు కూడా బంద్ కాకుండా మేము భజన చేస్తున్నాం. మధ్య మధ్యలో మేము ఇట్లా ఏదైనా ఏకాహం అట్లాంటివి కూడా పెట్టుకొని సక్సెస్ఫుల్ గా చేస్తాం కార్యక్రమాలు. ప్రతి శనివారం కూడా విష్ణు సహస్రనామ పారాయణము, గోవింద నామాలు, తర్వాత గోపాల సహస్రనామాలు కూడా చేస్తాము. తర్వాత ఏకాదశి రోజు ఏకాదశి పాట అవన్నీ కూడా చేస్తాము. కృష్ణ మందిరంలో నెలకు 4 శనివారాలు 2 ఏకాదశులు తప్పకుండా భజన చేస్తాం, పారాయణం చేస్తాం, భగవద్గీత పారాయణం చేస్తాం. వాన వరుపు వచ్చినా సులోచనకు అయిపోయినట్టు ఏది వచ్చా పంచపదన చేస్తాం. లాస్ట్ టైం ఉన్నంతలో నేను వచ్చే 3 సంవత్సరాలే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అసలు బంద్ చేయొద్దు, ఎటు పోయినా నాకు భజన లోకమే ఉంటుంది. ప్రతిరోజు భజన అనంతరం జోలపాటలు, పవళింపు సేవలు, జోలపాటలు అన్ని లాలిపాటలు, జోలపాటలు అన్ని జరుగుతాయి భజనానంతరం. పవళింపు సేవలు అన్నిట్లలో ఎక్కడ పారాయణాలైనా ఎక్కడ అదైనా కానీ మేము పాల్గొంటాం.
వైకుంఠమందు కనిరాజుపై వైకుంఠమందు కనిరాజుపై జయమించి ఉన్నావు నీవే నీవే శ్రీలక్ష్మి చందగా అందాల శ్రీలక్ష్మి వల్లభా గెలిచావులే చల్లగా అందాల శ్రీలక్ష్మి వల్లభా కరుణామయుడవైన నారాయణ కరుణామయుడవైన నారాయణ కరుణామయుడిగా జావు నీవే నీవే మాపైన దయ చూపవా అందాల శ్రీలక్ష్మి వల్లభా వెలిశావులే చల్లగా అందాల శ్రీలక్ష్మి వల్లభా వెలలేని భాగ్యం వెలలేని మూల్యం హరిపాదమేరా ఓరన్నా శ్రీ హరిపాదమేరా ఓరన్నా భూలోక భోగం మూనాళ్ళ మురికం వలదింక వలదు పోదామురా కాలమున భక్తులు ఉంటే రక్షణ నిన్నే కోరుతూ ఉంటే కాలమున భక్తులు ఉంటే రక్షణ నిన్నే కోరుతూ ఉంటే భక్తుల పాలిటి దైవము నీవే భక్తుల పాలిటి దైవము నీవే భక్తి మీద నిన్ను పూజిస్తుంది భక్తుల చేరగరావారా రక్షణ చేయవలేరా భక్తుల చేరగరావారా రక్షణ చేయవలేరా పాలకడలిపై శ్రేత కల్పమున పవళించేవా దేవా బాలుని నన్ను జయపాలించుటకై కనిపించేవ మహానుభావా పాలకడలిపై శ్రేత కల్పమున పవళించేవా దేవా ఒకసారి శరణన్నవారి మది ఒకసారి శరణన్నవారి మది వెక్కల
పట్టుదల కజనులు భావించి చూడగా పట్టుదల కజనులు భావించి చూడగా గట్టిగా శ్రీమూర్తి కౌసల్యాదేవికి గట్టిగా శ్రీమూర్తి కౌసల్యాదేవికి పుట్టెను రామచంద్ర